ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే ఎఫ్సిఏఎస్. భారత్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రాన్స్ నేతృత్వంలో సాగుతున్న పవర్ఫుల్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు టార్గెట్ మోస్ట్ అడ్వాన్స్డ్ 6TH జనరేషన్ ఫైటర్ జెట్ను అభివృద్ధి చేయటం. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోకి ఇండియా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విమానాల సేకరణకు సంబంధించిన రోడ్ మ్యాప్ను అందించాలని ఫ్రాన్స్ను కోరనుంది కూడా. తాజాగా పార్లమెంటరీ ప్యానెల్ కూడా ఈ వివరాలు వెల్లడించింది. దీనంతటికీ రీజన్ సరిహద్దుల్లో చైనా 5th జనరేషన్ ఫైటర్ జెట్లు మోహరించడమే. ఇంతకు అసలేంటి ఎఫ్సిఏఎస్ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్టులో భాగం కావాలని భారత్ ఎందుకు డిసైడ్ అయింది? మేడ్ ఇన్ ఇండియా అమ్మ ప్రాజెక్టుకు ఎఫ్సిఏఎస్లో చేరడం ఎందుకు కీలకం? లెట్స్ వాచ్. ఆరవ తరం యుద్ధ విమానాల ప్రాజెక్టులోకి ఇండియా. పవర్ఫుల్ జెట్ల కోసం ఫ్రాన్స్తో చేతులు కలిపిన భారత్. ఏంటి ఎఫ్సిఏఎస్ ప్రాజెక్ట్? భారత్కు ఎందుకంత కీలకం? హిమాలయ సరిహద్దులో భారత్ను ఇరుకాటంలో పెట్టేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడ వేసింది. లడఖ్ అరుణాచల్ సరిహద్దులకు కేవలం 200 నుండి 300 కిలోమీటర్ల పరిధిలోని హోటాన్, నియాంగ్చి, షిగాట్సే ఎయిర్ బేస్లలో చైనా తన అత్యంత శక్తివంతమైన J-20 మైటీ డ్రాగన్ ఫైటర్ జెట్లను మోహరించింది. శాటిలైట్ ఫోటోల ద్వారా దాదాపు 12 స్టెల్త్ విమానాలు సరిహద్దులకి వచ్చినట్లు స్పష్టమైంది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా ఇంత పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను మన సరిహద్దుల వద్ద ప్రదర్శించడం ఇదే తొలిసారి. సాధారణంగా పీఠభూమి ప్రాంతాలైన టిబెట్, జింజియాంగ్ వాతావరణంలో యుద్ధ విమానాల పేలోడ్ సామర్థ్యం తగ్గుతుంది. అయినప్పటికీ చైనా వీటిని ఇక్కడ ఉంచడం వెనుక ప్రధాన లక్ష్యం సరిహద్దులో భారత వైమానిక దళానికి సైనికపరమైన, మానసికపరమైన హెచ్చరిక పంపడమే. చైనా సొంతంగా అభివృద్ధి చేసుకున్న J-20 అనేది 5వ తరం ట్విన్ ఇంజిన్ స్టెల్త్ ఫైటర్ జెట్. శత్రువుల రాడార్ వ్యవస్థలకు చిక్కకుండా ఉండేలా దీని బాడీని ప్రత్యేక రసాయన పోతలు డిజైన్తో రూపొందించారు. అత్యంత వేగంగా ప్రయాణించగల సూపర్ క్రూయిజ్ సామర్థ్యంతో పాటు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల్ని ఇది మోసుకెళ్తుంది. మన సరిహద్దు రక్షణ వ్యవస్థలను గుర్తించకుండా మన గగనతలంలోకి చొచ్చుకురాగల సామర్థ్యం దీనికి ఉందని చైనా భావిస్తోంది. చైనా J-20 జెట్ల మోహరింపును ఇండియా తీవ్రంగా పరిగణించింది. వెంటనే లడఖ్ ఈశాన్య సరిహద్దులోని మన ఫ్రంట్ లైన్ ఎయిర్ బేస్లలో సుఖోయ్ 30 MKI, MiG-29 అత్యంత సామర్థ్యమున్న రాఫెల్ యుద్ధ విమానాలను అలర్ట్ చేసింది. రాఫెల్లోని రైడర్, రాడార్, మీటియర్ క్షిపణులు J-20 కంటే మెరుగైన ఆధిపత్యాన్ని ఇవ్వగలవని వైమానిక నిపుణులు చెబుతున్నప్పటికీ సంఖ్యాబలం, స్టెల్త్ సాంకేతికత పరంగా చూస్తే ఇండియాకు అత్యవసరంగా 5వ తరం, ఆపై తరం యుద్ధ విమానాలు కావలసిన పరిస్థితి ఏర్పడింది. కేవలం పాత విమానాల అప్గ్రేడేషన్తో సరిపెట్టకుండా ఆధునిక నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్లో మన ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు పైచేయి సాధించేలా ఉండాలంటే రక్షణ కొనుగోళ్లలో వేగం పెంచక తప్పనిసరి అయింది. ఆ దిశగానే ఇప్పుడు యాక్షన్ మార్చింది. లోక్సభలో సమర్పించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ నివేదికలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. 18వ లోక్సభకు చెందిన రక్షణ శాఖ కమిటీ ప్రభుత్వానికి సంచలన సిఫార్సు చేసింది. ఆధునిక వైమానిక యుద్ధాలు రోజురోజుకు సంక్లిష్టంగా మారుతున్నాయని, చైనా వంటి శత్రు దేశాలు స్టెల్త్ సాంకేతికతలో ముందుకు వెళుతున్న సమయంలో భారత్తో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకబడిపోకూడదని హెచ్చరించింది. ఈ మేరకు భారత్ తక్షణమే 6వ తరం ఫైటర్ జెట్ల అభివృద్ధి, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, దానికోసం ఒక పక్కా టైమ్ లైన్, రోడ్ మ్యాప్ తో కూడిన యాక్షన్ టేకెన్ ప్లాన్ సిద్ధం చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. అయితే ఈ నివేదికలో అసలు పాయింట్ మరొకటి ఉంది. అది మరేదో కాదు, 6వ తరం యుద్ధ విమానాల కోసం భారత్ ఆల్రెడీ ప్రయత్నాలు షురూ చేయడమే. అవును, భారత్ ఇప్పటికే ఫ్రాన్స్ ప్రభుత్వం నేతృత్వంలోని ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ ప్రాజెక్టులో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఎఫ్సిఏఎస్ అనేది కేవలం ఒక ఫైటర్ జెట్ మాత్రమే కాదు. ఇది 6వ తరం ఫైటర్ జెట్, దానితో పాటు ప్రయాణించే డ్రోన్ల సమూహం, వీటన్నింటినీ అనుసంధానించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ నెట్వర్క్ క్లౌడ్ సమాహారం. ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా మారి సాంకేతికతను సొంతం చేసుకునేందుకు భారత్ ఇప్పటికే ఫ్రాన్స్ను వివరాలు, కొనుగోలు రోడ్ మ్యాప్ కోరింది.
ప్రస్తుతం అంతర్జాతీయ రక్షణ రంగంలో 6వ తరం విమానాల తయారీ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రపంచంలో ప్రధానంగా 2 బలమైన కూటములు ఈ సాంకేతికతపై పనిచేస్తున్నాయి. మొదటిది బ్రిటన్, ఇటలీ, జపాన్ కలిసి నిర్మిస్తున్న గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ కాగా, రెండోది ఫ్రాన్స్, జర్మనీల నేతృత్వంలోని ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ ప్రాజెక్ట్. భారత వైమానిక దళం ఈ రెండింటి పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తోంది. అయితే భారత్కు సుదీర్ఘకాలంగా రక్షణ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా ఉన్న ఫ్రాన్స్తో కలిసి నడవడమే అత్యంత సురక్షితమైన, అనుకూలమైన వ్యూహంగా రక్షణ శాఖ భావిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో ఇండియా ఫ్రాన్స్ సంబంధాలు అత్యంత ప్రత్యేకమైనవి. అమెరికా ఇతర పాశ్చాత్య దేశాల ఆంక్షలు విధించే అవకాశం ఉన్నప్పటికీ ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా భారత్కు అవసరమైన వేళ రక్షణ సాంకేతికతను అందించిన ఏకైక దేశం ఫ్రాన్స్. గతంలో మిరాజ్ 2000 విమానాల నుంచి ఇటీవలి రాఫెల్ జెట్లు, స్కార్పియన్ సబ్మెరైన్ల వరకు ప్యారిస్ భారత్కు వెన్నెముకగా నిలిచింది. 6G సాంకేతికత వంటి అత్యున్నత రక్షణ పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసేందుకు మిగతా దేశాలు వెనుకాడుతాయి. కానీ ఫ్రాన్స్ భారత్ను తన సమాన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తూ ముందుకు సాగుతోంది. నిజానికి 6th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్టులో భారత్ కేవలం విమానాలను కొనుగోలు చేసే కస్టమర్గా మాత్రమే ఉండకూడదని భావిస్తోంది. ప్యారిస్తో జరుపుతున్న చర్చల్లో ఇండియా ప్రధానంగా 2 డిమాండ్లు ముందుంచింది. 1 విమానాల ఉమ్మడి అభివృద్ధి, 2 పూర్తి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ. దీనివల్ల ఫ్రాన్స్ విమానాల తయారీ పరిజ్ఞానం మన దేశానికి లభించడమే కాకుండా భవిష్యత్తులో మన దేశంలో ఈ 6th జనరేషన్ విమానాలను తయారు చేసే వీలు కలుగుతుంది. ఇది భారత్ను రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా మార్చేందుకు కూడా ఒక సువర్ణ అవకాశంగా మారనుంది. ఒకవైపు విదేశీ భాగస్వామ్యంతో 6G విమానాల కోసం అడుగులు వేస్తూనే, మరోవైపు మన స్వదేశీ 5వ తరం యుద్ధ విమానమైన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా తయారీని భారత్ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఆమ్కా డిజైన్ పనులు పూర్తయి ప్రోటోటైప్ తయారీ దశకు చేరింది. అయితే ఈ విమానానికి కావలసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన 110 కిలోన్యూటన్ల ఇంజిన్ తయారు చేయడానికి ఫ్రాన్స్కి చెందిన ప్రముఖ ఏరోస్పేస్ దిగ్గజం సఫ్రాన్ సంస్థ భారత్లోని DRDOతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఇంజిన్ అభివృద్ధి సక్సెస్ అయితే మన స్వదేశీ AMCA ఫైటర్లే చైనా J-20 విమానాలను సునాయాసంగా మట్టి కరిపించేస్తాయి. రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చైనా సరిహద్దులో J-20 విమానాలను నిలిపి తాత్కాలికంగా భయాందోళనలు సృష్టించాలని చూసినప్పటికీ భారత్ కౌంటర్ స్ట్రాటజీ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు స్వదేశీ సాంకేతికత అయిన AMCAని బలోపేతం చేసుకుంటూ, మరోవైపు ఫ్రాన్స్ అండతో 6వ తరం సాంకేతికతలోకి ప్రవేశించడం ద్వారా భారత్ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాబోయే 5 ఏళ్లలో మన స్వదేశీ 5th జనరేషన్ AMCA రోల్అవుట్ కావడం, ఆ తర్వాతి కాలంలో ఫ్రాన్స్ ఇండియా 6th జనరేషన్ ఫైటర్ జెట్ అందుబాటులోకి రావడం వల్ల దక్షిణాసియా, ఇండో పెసిఫిక్ రీజియన్లో భారత వైమానిక దళాన్ని ఢీకొట్టే ధైర్యం ఏ శత్రు దేశము చేయలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్రాన్స్ వంటి నమ్మకమైన మిత్రదేశాల సపోర్ట్తో స్వదేశీ పరిజ్ఞానాన్ని జోడిస్తూ భారత్ తన గగనతల భద్రతను శత్రు దుర్భేద్యమైన కోటగా మారుస్తోంది. చాలా త్వరలోనే 6వ తరం యుద్ధ విమానాలతో భారత వైమానిక దళం తిరుగులేని శక్తిగా మారబోతోంది.